ఈరోజు వర్షం ఏంట్రా బాబు ఇలా పట్టుకుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ ఎస్జీ గణేష్. పొద్దున్న లేచిన వెంటనే వర్షం పడుతుందని చెప్పి వేడిగా బిర్యానీ అయితే చేసుకున్నాను. బిర్యానీ అంటున్నావు, చికెన్ లేదేంట్రా అని అనుకోకండి. చెప్పాను కదా మామ, బయట వర్షం పడుతుందని చెప్పి. అందుకే రూమ్ లో ఉన్న ఐటమ్స్ తో వెజ్ బిర్యానీ చేసుకున్నా. ఇలా తినేసి కొద్దిసేపు టీవీ చూస్తుంటే ఆలోపు మా బాలు కూడా వచ్చేసాడు. అదేంట్రా మా చిచ్చర్ పీడిని భుజం మీద వేసుకుని వచ్చావంటే, చిచ్చర్ పీడికి ఇప్పుడు సైలెంట్ పీడికి అయిపోయాడు. ఎందుకంటే నిద్రలో ఉన్నాడు కాబట్టి. బాలు గారు వచ్చిన వెంటనే అన్నం తింటూ మన మధు బ్రో లాగ్స్ ఓపెన్ చేశాడు. ఎందుకంటే ఈ లాగ్ ఫన్నీగా ఉంటుంది చూడండి అని అన్నాడు. నిజంగానే ఫన్నీగా ఉంది మామ, మీరు కూడా ఒకసారి చూడండి ఆ లాగ్. అలా తినేసిన వెంటనే వాడే డ్యూటీకి వెళ్ళిపోయాడు. వాడు డ్యూటీకి వెళ్తున్నాడు కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నారా అనుకోకండి. ఆ లాగ్ చూసి నవ్వుకునే ఆనందంలో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు మా బాలుగాడు. వాడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతే ఈయనకి వీడియో రావడం కష్టం కదా, అందుకే నేను వాళ్ళ షెడ్కి వెళ్ళి ఫోన్ ఇచ్చేసి వచ్చా. తిరిగి ఇంటికి వచ్చి చూస్తే మరి అగ్గడ వంటలతో ఇల్లు తగలబెడుతున్నాడు. ఏంట్రో ఈ రోజు ఏంటి స్పెషల్ అని అంటే టమాటో రైస్ వండుతున్నారా అన్నాడు. అయితే నువ్వు వండు, దానికి పేరు నేను పెడతా అన్నా. అలా అనేసరికి ఆడ ఎక్స్ప్రెస్ చూడండి ఎలా ఉంది. అంత సైలెంట్ గా తింటానంటే టమాటో రైస్ ఇటు దొల్లగొడిచాడు అనుకో. నిజంగానే దొల్లగొడిచినట్టు ఉన్నాడు, అందుకే టమాటోలు కనిపించట్లేదు. సరదాగా అన్నమా టమాటో రైస్ అయితే చాలా బాగుంది. అలా ఈవినింగ్ అయ్యేసరికి మా లాస్ట్ కూడా వచ్చి వీడు అమాయకుడిలా ఉన్నాడు కదా, వీడు ఇంకా అమాయకుడిలా కనిపించాలని చెప్పి చెవులో పువ్వు పెట్టా. మనకి ఇప్పుడే ఛాన్స్, లేదంటే ఇటు పెద్ద మన చెవులో పువ్వులు పెడతాడు. ఏదో సరదా కన్నా లేమా మా లాస్ట్ కూడా చాలా మంచోడు. అలా మంచోడు అన్నానో లేదో చూడండి వాళ్ళ నాన్నకాడు ఎలా టార్చర్ పెడుతున్నాడు. వీడు మారడమామో. అలా ఈవినింగ్ అయ్యేసరికి మా వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సర్ప్రైజ్ అంటే మరి ఏంటో కాదు, మా ఫుడ్ తెచ్చారు బయటికి వెళ్ళి. ఏంట్రా మీరు ఎందుకు వెళ్ళారని అడిగితే వెళ్ళింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఫోన్లో ఏదో ఒకటి తెచ్చేద్దామని ఫుడ్ తెచ్చామంటున్నారు. ఫోన్లో ఏదైతే ఏంటి, ఈ కూల్ క్లైమేట్ తగ్గట్టు ఫుడ్ తెచ్చారు అంతే చాలు. తిన్నాక మళ్ళీ మ్యాగీ ప్యాకెట్లు భుజం మీద పెట్టుకున్నాం ఏంటారు అనుకోకండి. తెచ్చిన ఫుడ్ సరిపోక నైట్ మళ్ళీ కొంపలో కొంపటి పెడదామని పట్టుకున్నారు. సరే మామ, అందరికి బాయ్ బాయ్, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.